కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచితంగా భోజనాలు వడ్డించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, హైదరాబాద్ నుంచి సూర్య ఉపాసకులు విక్రమాదిత్య పాల్గొన్నారు. ఈ వారం కాట్రవులపల్లి మాజీ సర్పంచ్ సీతారామయ్య ఆర్థిక సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జ్యోతుల నెహ్రూ, విక్రమాదిత్య స్వయంగా భోజనాలు వడ్డించారు. గత 4 ఏళ్లుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీడీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనాలు అందిస్తున్నారు. జ్యోతుల నెహ్రూ చేస్తున్న సేవలను విక్రమాదిత్య అభినందించారు. ఒక అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనడానికి నిదర్శనం. ఎంత ధనం ఇచ్చినా సరే తృప్తి ఉండదు. అది ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం పెట్టడం, అన్నం ద్వారానే శాంతిని, ఆత్మశాంతిని ఇవ్వడం అనేది మనకి సనాతనంగా ఉన్నటువంటి వైశిష్టం. అందులో ప్రధాన భాగంగా నెహ్రూ గారి ఆధ్వర్యంలో నాగేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం 4 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభ అనేది మనకి వైదిక విధానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంతో ఆత్మశాంతి కలుగుతుంది అనే దానికి కారణంగా మీరు చేస్తున్నటువంటి సేవలు అంటే వర్ణించడానికి సరిపోదు అన్నమాట. ఎక్కడా కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా వచ్చిన దానితో అద్భుతంగా వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా 4 ఏళ్లుగా ఈ శ్రమ అంటే రోజు వారానికి 500 మందికి. ఇది మాటలతో చెప్పేది కాదు, ఇది వాళ్ళ హృదయానికి మనం ఇచ్చేటువంటి గౌరవం అనమాట. ఇక్కడంటే దీనికి ఆయన ఒక సంకల్పం మాత్రమే, మిగతాదంతా కార్యకర్తలు శ్రేయోభిలాషుల యొక్క చేయూత, వాళ్ళ ఐకమత్యమే దీన్ని నిర్వర్తించడానికి దోహదం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని మరింతగా ఐకమత్యంగా చేరి మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి మన నాయకుల్ని, ఎందుకంటే నాయకుడు సరైన నాయకుడు ఉన్నప్పుడే పరిపాలన బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, అందరూ కూడా సుభిక్షంగా ఉంటుంది.